అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట మరొకసారి ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించి ఈ సెషన్‌ని మనం ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని గనుక మనం ఈ సందర్భంలో జాగ్రత్తగా ధ్యానించగలిగినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రియులారా, ఈ మాట మనం చాలా సందర్భాలలో చాలా సార్లు మనం చదివే ఉన్నాము. చాలా సండే స్కూల్ సందర్భాలలో కూడా తెలియజేస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. అయితే ఆ వచనం అనేది సండే స్కూల్ దగ్గర మాత్రమే కాకుండా మన జీవితంలో సమస్త విధములైనటువంటి పరిస్థితుల్లో, సమస్త విధములైనటువంటి ఆలోచనల్లో కూడా మనం ఆ వచనాన్ని మనం అప్లై చేసుకుంటే, లేదంటే అన్వయించుకుంటే జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఎందుకంటే లోకము అనగానే అక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటిది మనకి కనిపిస్తున్నటువంటి ఈ మొక్కల గురించో, లేదంటే చెట్ల గురించో, లేదంటే జంతువుల గురించో కాదులే గానీ, లోకము అనగానే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మనుష్యులు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించునంటే దాని అర్థం ఆయన లోకములో ఉన్నటువంటి మొక్కలను ఎంతో ప్రేమిస్తున్నారని కాదు. ఎందుకంటే లోకములో ఉన్నటువంటి సమస్తమైన వాటి కొరకు మనల్ని సృజించారా, మన కొరకు వాటిని సృజించారా? జాగ్రత్తగా మీరు ఆలోచించవలసిన అవసరత ఎంతైనా ఉంది. మన నిమిత్తము వాటిని సృజించారా, వాటి నిమిత్తము మనల్ని సృజించారా అని మీరు ఆలోచిస్తే, ప్రియులారా, మనకు అవసరత ఉంది కనుక, మనకి అవసరత ఉంది కనుక మన నిమిత్తము దేవుడు సమస్తాన్ని సృజించినట్టుగా మనం ఆలోచించవచ్చు. అంతేకాని అవి ఉన్నాయి కాబట్టి మనల్ని చేయలేదండి, లేదా వాటి మనుగడ కొరకు మనల్ని చేయలేదు. మన మనుగడ కొరకు, మన లైఫ్, మన జీవితము ముగింపు కొరకు, మన జీవితము కొనసాగింపు కొరకు, మన జీవితము ప్రారంభము కొరకు ప్రతి ఒక్కటి కూడా మన నిమిత్తము దేవుడు వాటిని సృజించెను. ప్రియులారా, మనం అంటే ఎంత ప్రేమ ఒకసారి ఆలోచించాలి. ఈ యొక్క సందర్భంలో నేను గుర్తు చేస్తున్నటువంటి మాట ఏంటంటే, మనము కూడా ఇతరులను ఎంతగానో ప్రేమిస్తూ ఉంటాము. ఎంత ప్రేమిస్తాం ఇంతకీ? కొన్ని సందర్భాలు నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ప్రియులారా, ఏంటంటే, నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఒక విషయాన్ని షేర్ చేసుకుంటున్నప్పుడు నేను చూసా. ఇతను చదువుకునే కాలంలో, చదువుకునే వయసులో ఉన్నప్పుడంట ఒక ఆమెను ప్రేమించాడు. ఆ ఆమెను పొందుకోవడానికి, లేదంటే ఆమె దృష్టిలో పేరు సంపాదించుకోవడానికి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అతని దగ్గర వెహికల్ లేకపోతే అతను నడుచుకుంటూ, ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయండి. ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నప్పుడు రేపొద్దున ఎగ్జామ్ ఉంది. ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండా ఆమెను కలవటానికి, ఆమెతో మాట్లాడడానికి, ఆమెతో మాట్లాడకపోతే అతనికి సమయం అంతా కూడా ఏదోలా అనిపించటం వల్ల ఆమెతో మాట్లాడడానికి ఈ కుర్రోడు, ఇతను ప్రియులారా, సాయంత్రం 3:30-4 గంటల ఆ టైంకి బయలుదేరి 6 కల్లా ఆ ఇంటికి చేరుకొని నడుచుకుంటూ మధ్యలో లిఫ్ట్ అడుగుతూ వెళ్ళి ఆమెను చూసి ఆమెతో మాట్లాడిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చి అప్పుడు చదువుకున్నాడు. అంటే వాళ్ళది గాఢమైనటువంటి ప్రేమ అని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఒక అతను, నేను దేవుళ్ళకి రాకముందు సంగతి. ఎందుకు అంటే అతను ఆమెను ప్రేమించాడు గనక, మరి ఎగ్జామ్స్ ఫ్యూచరే ఆమె కోసం కనుక. మనలో కూడా కొంతమంది ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నటువంటి వారు ఉంటారండి. నా లైఫ్ ఆ అమ్మాయితోటే, నా లైఫ్ ఆ అబ్బాయితోటే, ఏదేమైనా కానీ నేను చదువుకునేది ఆ అమ్మాయి కోసం, నేను ఉద్యోగం చేసేది ఆ అమ్మాయి కోసం. ఇలాంటి ఆలోచనలు కలిగి ఈవెన్ తన తల్లిదండ్రులకు కూడా అంత లోబడరేమో, తన తల్లిదండ్రుల నిమిత్తం కూడా అంత చేయరేమో కొంతమంది ఉంటారండి.
కనీసం తల్లిదండ్రుల గురించి ఏమాత్రం ఆలోచించరండి. కానీ అలాంటి వారి కొరకు ఎంత దూరమైనా వెళ్తారు. ఎన్ని కార్యక్రమాలైనా చేస్తారు. అవసరమైతే తమ శరీరాన్ని కూడా అప్పగించుకున్నటువంటి తమ్ముళ్ళున్నారు, చెల్లెమ్మలున్నారండి. ప్రేమ ఎందుకు అలా చేస్తున్నారంటే, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, నేను ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నాను, నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టం, నాకు ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టం. అయితే ఒక మాట, కొన్ని ప్రశ్నలు నేను అడుగుతాను, ఒకసారి ఆలోచించు. కొన్ని ప్రశ్నలు కేవలం ఒక 2 లేదా 3 ప్రశ్నలు అడుగుతా, ఒకసారి ఆలోచించు. నువ్వు నిజంగా ప్రేమించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నీ కొరకు చేసినటువంటివి ఒకసారి పేపర్ మీద రాయి. అతను నీ జీవితంలో నీ కొరకు చేసినటువంటివి కొన్ని రాయి చూద్దాం. ఒక 2 లేదా 3 రాయి చూద్దాం. లేదు, నేను ఆ అబ్బాయి గురించి చెప్పడం మొదలుపెడితే నాకు పేపర్‌లన్నీ అయిపోతాయి అనొద్దండి. పేపర్‌లన్నీ అయిపోవాల్సిన అవసరం లేదులే గానీ, కేవలము 2 లేదా 3 సందర్భాలు రాయి చూద్దాం. హైలైట్ థింగ్స్, ఇక వాటిని మించినటువంటి లేవు. హైలైట్ థింగ్స్ అనుకున్నవి ఒక 2 లేదా 3 రాయండి చూద్దాం. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అతను లేదా ఆమె ఒకవేళ నీ ముఖము మీద యాసిడ్ పడ్డా గానీ అంతే గాఢంగా ప్రేమిస్తారా? లేదు అంటే గనక, నీకే గనక ప్రమాదంలో కాలు లేదా చెయ్యి విరిగిపోతే అంతే గాఢంగా ప్రేమిస్తారా? లేదు, నీ వలన వారికి ఏ ఉపయోగము లేదని తెలిసినప్పుడు, నీవు వివాహానికి పనికిరావింకా అని తెలిసిందనుకుందాం, అప్పుడు కూడా అంతే గాఢంగా ప్రేమిస్తారా? లేదు అనుకుంటే కనుక, నీ ద్వారా వాళ్ళకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కూడా అంతే గాఢంగా ప్రేమిస్తారా? ఒకసారి ఆలోచించండి. అంటే నీ వలన వాళ్ళకి నష్టం జరుగుద్ది అనుకున్నప్పుడు కూడా అంతే ప్రేమిస్తారా? నీవు అందహీనంగా ఉన్నప్పుడు కూడా నిన్నంతే గాఢంగా ప్రేమిస్తారా? నీవు వివాహానికి పనికిరావు అనుకున్నప్పుడు కూడా అంతే గాఢంగా ప్రేమిస్తారా? నీవు వేరే వ్యక్తిని వివాహం చేసుకున్నా కూడా నిన్ను అంతే ప్రేమిస్తారా? ఆలోచించండి ఒకసారి. ప్రేమ అనగానే ప్రియులారా, ఒక 5 లేదా 10 నిమిషాలు ఉండే శరీర కోరికను తీర్చుకునే విధంగా మార్చేశారు. వాస్తవంగా ఆలోచిస్తే అది ప్రేమే కాదు, శరీర కోరికను తీర్చుకునే ఒక కామ వాంఛ, లేదంటే ఒక శరీర అవసరత, కోరికను తీర్చుకునే ఒక మార్గం అది. కోరిక తీరిపోయిన తర్వాత చాలామంది చెల్లెమ్మల సంగతి, తమ్ముల సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఆలోచించండి. ఇప్పుడు మరొక ప్రశ్న నేను చూపిస్తాను, కొన్ని మాటలను నేను చూపిస్తాను. అంత గాఢంగా అతను లేదా ఆమె నిన్ను ప్రేమిస్తారా? ఒకసారి ఆలోచించు. ఒకవేళ నువ్వు ప్రేమ అనే ఆ ముసుగులో కనుక ఉన్నట్లయితే గనక, ప్రేమ అనే ఆ మాయలో కనుక ఉన్నట్లయితే గనక, ఒకసారి ఆ మాయల నుంచి బయటికి రండి, ఆ ముసుగుల నుంచి బయటికి రండి. నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. అంతేగాని అది చూడకుండా మీరు నిజమైన ప్రేమ అంటే తెలుసుకోకుండా లోక సంబంధమైనటువంటి వ్యసనాలలో, లోక సంబంధమైనటువంటి ఆలోచనలతో కూడినటువంటి వాటిల్లో ఉండి, నీకేదో టెడ్డీ బేర్ కొనిపించారని, నీకేదో లాలీపాప్ కొనిపించారని, నీకేదో డైరీ మిల్క్ చాక్లెట్ కొనిపించారని, లేదా నీకేదో ఒక గ్రీటింగ్ కార్డు ఇచ్చారని, లేదంటే నీ కొరకు ఏదో త్యాగాలు చేసేసినట్టుగా ఫీల్ అయిపోతున్నారని, ఇవన్నీ ప్రేమలు కాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వాటి ద్వారా నీ జీవితం దెబ్బతింటుంది, మీ తల్లిదండ్రుల మనసులు దెబ్బతింటాయి, మీ కుటుంబాలు దెబ్బతింటాయి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని యొక్క మనస్సు గాయపడే విధంగా నీ ప్రవర్తన ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. మీరు ఒక మాట చూపిస్తాను. అతను నిజంగా లేదా ఆమె నిజంగా అంత గాఢంగా ప్రేమిస్తున్నారో లేదో మనం చూద్దామండి. 139వ కీర్తన మనం చూస్తే కనుక 16వ వచనం మనం చూద్దాం. 139వ కీర్తన 16వ వచనం మనం చూస్తే, నేను పిండమునై ఉండగా, చూసారా, దేవుని యొక్క వాక్యము ప్రేరేపించబడినటువంటి వారు ఎలా ఆలోచిస్తారు? నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నువ్వు ఎర్రగా ఉన్నప్పుడో, లేదంటే నీకు బాగా చదువు వచ్చినప్పుడో, లేదంటే నీకు బాగా ఒక ఉద్యోగం వచ్చినప్పుడో, లేదంటే నీ యొక్క బ్యాక్గ్రౌండ్ తర్వాతో, లేదంటే నీకు ఉన్నటువంటి నువ్వు చేసినట్టు దాన ధర్మాలు చూసి కాదండి.
పిండముగా ఉన్నప్పుడే, ఎప్పుడు చూసారంటే పిండముగా ఉన్నప్పుడే నువ్వు ఒక అందమైనటువంటి ఆకారము కలిగి, నీ ఒక అందమైనటువంటి కన్నులు కలిగి, నీ ఒక అందమైనటువంటి బలము కలిగి, కండలు కలిగి, నువ్వు ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నప్పుడో, లేదంటే ఇలాంటి పరిస్థితుల్లో కాదు, ఇలాంటి పరిస్థితుల్లో కాదు, అసలు నీకొక ఆకారం లేనప్పుడే, నువ్వు పిండముగా ఉన్నప్పుడే నీ కనులను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయో, చూసారా, ఒక రోజైనా కాకమునుపే దినములన్నీ కూడా నీ గ్రంథములో లిఖితములాయెను. ఏమండి, దేవునికి నువ్వంటే ఎంత ప్రేమ అంటే ప్రియులారా, అక్కడ నెంబర్ 1 అని నోట్ చేసి ఉంది. కింద మీరు చదవగలిగినట్లయితే కనుక, ఒకటైనను కాకమునుపే నా అవయవములు దినదినము రూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అంటే ఒక్కొక్క అవయవము రూపింపబడుచుండగా వాటి గురించి ఒక గ్రంథం పెట్టుకొని, నీవంటేనే ప్రేమ కలిగి, నీవంటేనే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన కలిగి ఆయన నీ కొరకు ఒక గ్రంథాన్ని రాస్తున్నారండి. లేదు, నువ్వు ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి నీ కొరకు ఇంతే ఇష్టంగా నీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా ఒక జ్ఞాపకంగా రాస్తున్నారా? నీవు అతని జీవితంలో చేసినటువంటి లేదా ఆమె జీవితంలో చేసినటువంటివి కాదు, నీవు ఆమె జీవితంలో ఏమి చేసినా చేయకపోయినా, అతని జీవితంలో ఏమి చేసినా చేయకపోయినా నీ నిమిత్తము అలా ఒక గ్రంథాన్ని పెట్టుకుని రాశారా? అది కూడా నీవు గర్భంలో ఉన్నప్పటి నుండే, అతను నీకు పరిచయం అయినప్పటి నుండి కాదు. అంటే ఏది గొప్ప ప్రేమ మీరు ఆలోచించండి. ఏది ఎక్కువ సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నటువంటి ప్రేమ? నువ్వు పరిచయం అయిన తర్వాత, అతనికి అందంగా లేదా ఆమెకు అందంగా కనిపించిన తర్వాత నుంచి నీ పట్ల చూపించేదా? అసలు నువ్వు తల్లి గర్భంలో ఉన్నప్పుడే, పిండముగా ఉన్నప్పుడే నీ నిమిత్తం ఒక గ్రంథాన్ని పెట్టుకొని అందులో ప్రతి ఒక్కటి డీటెయిల్గా రాసుకుంటూ వస్తున్నటువంటిది ఆ ప్రేమ గొప్ప ప్రేమ. ఆలోచించండి. ఏది గొప్ప ప్రేమ అంటారు మీరు చెప్పండి. మీకు ఇంకొక ఆశ్చర్యాన్ని కలిగించే విషయం చెప్పంటారా? ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, నీ వలన దేవునికి నయా పైసా ఉపయోగం లేదని తెలిసినప్పుడు దేవుడు నిన్ను ఏం చేశారు తెలుసా? విడిచిపెట్టి వెళ్ళిపోలా. నీవు దేవుని యొక్క ఆలోచనకి విరుద్ధంగా వెళ్ళిపోతున్నావు అని తెలిసినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలా. నువ్వు దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచే విధంగా ఎన్నో మాటలు మాట్లాడినప్పుడు, ఎన్నో విచిత్రమైనటువంటి మోసపూరితమైనటువంటి వేషాలు వేసినప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలా. కానీ ప్రేమ అనే ఆ ముసుగులో నువ్వు ఉండి ఒకవేళ కనుక అతనితోనో ఆమెతోనో ఉంటున్నావు చూసావా, అతనికి లేదా ఆమె ఆలోచనకు విరుద్ధంగా ఏదైనా చేయి చూద్దాం, లేదా అతని ముందు ఆమె ముందు వేరే అమ్మాయితో అబ్బాయితో మాట్లాడి చూద్దాం, మొహాన్ని మార్చుకొని నీ పట్ల ఒక రకమైనటువంటి చూపు చూసి, నీ క్యారెక్టర్ మంచిది కాదు, నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివి, ఎన్నో నిందలు వేసి ఎన్నో అవమానాలు కలిగించి వెళ్ళరంటారా? ఆలోచించండి ఒకసారి. కానీ నువ్వు దేవుని యొక్క ఆలోచనకి, దేవుని యొక్క ఉద్దేశాలకి ఎంత విరుద్ధంగా వెళ్ళినా ఆయన తీసుకున్న ఒక అద్భుతమైన నిర్ణయం తెలుసా? రోమీలకు రాసినటువంటి పత్రిక మనం చూస్తానండి. మంచి మాట మనం చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తే 8వ వచనం చూద్దాం ప్రియులారా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఏమండి, ఆ అబ్బాయిని లేదా అమ్మాయిని నువ్వు మోసం చేయాల్సిన అవసరం లేదండి. కావాలంటే చిన్న టెస్ట్ చేసుకుని మీకు తెలిసిపోతే, మోసం చేస్తున్నామని అతనికి అర్థమైతేనే లేదా ఆమెకు అర్థమైతేనే నీతో మాట్లాడే మాటల ఆ టోన్లో చేంజ్ చేస్తుందండి. కానీ దేవుని మనం మోసం చేసినప్పటికీ, దేవుని హృదయాన్ని మనం గాయపరిచినప్పటికీ, మన తలంపుల ద్వారా, మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, నడవడి ద్వారా
ప్రతి యాక్టివిటీ ద్వారా దేవుని మనం మోసపరిచినప్పటికీ, దేవునికి మనం దూరంగా ఉన్నప్పటికీ, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పటికీ, నీ మాటల ద్వారా చేసినటువంటి పాపములకు, నీ కళ్ళ ద్వారా చేసినటువంటి పాపములకు, నీ చూపుల ద్వారా చేసినటువంటి పాపములకు, నీ చేతుల ద్వారా చేసినటువంటి పాపములకు, అదిగో ఆయన శరీరము నలుగగొట్టబడెను, గాయపరచబడెను. ఎప్పుడు ఇంతకే? నువ్వు పాపిగా ఉన్నప్పుడే, మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పుడే ఆయన తన ప్రేమను వెల్లడిపరిచారు. ఇది కదండి ప్రేమ అంటే. ప్రార్థన చేసుకుందామని ప్రతి ఒక్కరు తలలో వంచి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైనటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, ఈ యొక్క ఉదయకాల సమయమున మీ మాటలు ధ్యానించడానికి మాకు సహాయం చేస్తున్నారు తండ్రి. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము దేవా. మమ్మల్ని అందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రభు, ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలలో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మా తండ్రి బలపరచండి, ఆశీర్వదించండి దేవా. ఎవరికి ఎలాంటి అవసరతలు అయితే ఉన్నాయో మా తండ్రి, ప్రతి అవసరతను మీ చిత్త ప్రకారంగా తీర్చండి. కృంగిన ప్రతి ఒక్కరి హృదయాన్ని మీ చిత్త ప్రకారంగా లేవనెత్తండి, బలపరచండి తండ్రి. మీ నామానికి మహిమకరంగా అనేక మందికి మాదిరిగా ప్రతి ఒక్కరూ జీవించినట్లుగా మీ కృప చూపించండి తండ్రి. ప్రభా, ఈ జేసీ చర్చ్ పరిచర్య నిమిత్తము సహకారం నిలబడుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి కుటుంబాలను మీరు దీవించండి, వర్ధిల్ల చేయండి. ప్రభా, మీ యొక్క ఆలోచనలో ప్రతి ఒక్కరు నిలబడినట్లుగా, స్థిరపడినట్లుగా సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ, మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.